ప్రతి ఒక్కడు హిందుత్వం మీద పడ్డం అంటే హిందుత్వం అంటే ఎవడు ఏం చేయలేడు, ఎవడో కూడా పట్టించుకోడు, మిగతా మతాల మీద పడితే బ్యాగ్ చెక్కేస్తారని. అంతే కదా, విపరీతమైన బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. అలాంటి బ్యాడ్ వర్డ్స్ గురించి ఇహిహి ఉహుహు అని చెప్పేసి నవ్వుకుంటారు, చాలా నవ్వుకుంటారు. కానీ అలాంటి విషయాలు బయట మాట్లాడితే మాత్రం అమ్మాయిని ఒక ఆబ్జెక్ట్లా చూస్తున్నారు, అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అమ్మాయిలకి ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా యాక్టర్ శివాజీ గారు దండోరా మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ చాలా వైరల్గా మారాయి. ఇప్పుడు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా ఆయన చెప్పిన కామెంట్సే, లేదంటే ఆయన గురించి మాట్లాడే విషయాలే. అసలు ఈ విషయం ఇంతలా వైరల్గా మారడానికి గల కారణం ఏంటి, ఇలా వైరల్ చేసిన వ్యక్తులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శివాజీ గారి గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, హీరోయిన్లు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి, దానివల్ల మీకు సేఫ్టీ ఉంటుంది, ఇతరులకు కూడా బాగుంటుందని చెప్పి ఒక మాట అన్నారు. బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అయితే ఆయన ఎంత స్మూత్గా చెప్పారో దాంట్లో భాగంగానే ఒక 2 తప్పు మాటలు కూడా మాట్లాడారు. సామాన్లని ఇలా మాట్లాడారనమాట. ఈ తప్పు వర్డ్స్కి ఆయన తప్పుగా మాట్లాడారని చెప్పి చాలామంది అనడంతో ఆయన సారీ కూడా చెప్పారు. అయితే దీన్ని ఇక్కడితో వదిలేదు. నిజానికి చెప్పాలంటే ఆయన అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, రాజాసాబ్ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ గారు లూలు మాల్ దగ్గరికి వచ్చారు. అయితే జనాభా చాలా ఎక్కువ మంది ఆవిడ మీద పడిపోవడం, ఆవిడ డ్రెస్ కూడా కొంచెం చింపేయడం ఇలాంటివన్నీ చేశారు. దీని గురించి ఆయన అలా స్టేజ్ మీద మాట్లాడారని శివాజీ గారు చెప్పుకొచ్చారు. అయితే శివాజీ గారు చెప్పింది బాగుంది, ఆ తర్వాత ఆయన తప్పు మాట్లాడారని చెప్పి సారీ కూడా చెప్పారు. ఇక్కడతో అయిపోయింది. కానీ ఇక్కడతో వదిలేకుండా కొంతమంది దీన్ని చాలా రచ్చరచ్చ చేశారు. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అనసూయ గారు. ఆవిడ శివాజీ గారి మాటలని తీవ్రంగా ఖండిస్తూ, మీరు ఇలా మాట్లాడడం అంత కరెక్ట్ కదని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే శివాజీ గారు చేసిన తప్పు అని చెప్పి ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. చాలామంది శివాజీ గారికి సపోర్ట్ చేశారు. కానీ అనసూయ గారు, చిన్మయ్య గారు ఇలా కొంతమంది ఉన్నారనమాట. వీళ్ళు కావాలని శివాజీ గారి మీద ఒక ఫేక్ ప్రాపగండా నడిపిస్తున్నారేమో అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అనసూయ గారి గురించి మాట్లాడదాం. మీరు ఒకటి గమనించండి, జబర్దస్త్ గురించి మాట్లాడదాం. జబర్దస్త్లో చాలా విషయాలు చాలా దారుణమైనవి ఉంటాయి. సామాన్ల గురించి కానీ, లేదంటే విపరీతమైన బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. అలాంటి బ్యాడ్ వర్డ్స్ గురించి ఇహిహి ఉహుహు అని చెప్పేసి నవ్వుకుంటారు, చాలా నవ్వుకుంటారు. కానీ అలాంటి విషయాలు బయట మాట్లాడితే మాత్రం అమ్మాయిని ఒక ఆబ్జెక్ట్లా చూస్తున్నారు, అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అమ్మాయిలకి ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. ఏదో శివాజీ గారు ఒక మంచి విషయం చెప్పాలనుకున్నారు, దాంట్లో ఒక 2 తప్పులు దొర్లాయి. ఆ తప్పుకి బాధ్యుని నేనే, ఆ 2 తప్పులు కూడా నేనే అనుకోకుండా చేశాను, తప్పుకు బాధ్యుని కూడా నేనే అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అప్పటికీ కూడా ఆయన్ని మహిళా మండలి హెడ్ దగ్గర తీసుకెళ్లారు, లెటర్లు రాయించుకున్నారు, సైన్లు కూడా పెట్టించుకున్నారు. నాకు ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక షోకి యాంకర్గా చేయమని చెప్పి మీ చేతులు డబ్బులు పెట్టి ఆ షోలో అమ్మాయిల గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడినా పర్లేదు, అమ్మాయిల్ని ఎంత ఆబ్జెక్టిఫైయింగ్గా చూపించినా పర్వాలేదు, అప్పుడు మాత్రం మీకు ఏ నొప్పి ఉండదు. అప్పుడు మాత్రం ఎటువంటి వీడియోలు చేయరు, ఎటువంటి కేసులు కూడా పెట్టరు. పైగా ఒక పక్కన కుర్చీలో కూర్చొని ఇహిహి అని నవ్వుకుంటారు. అంతే కదా. ఇక చిన్మయ్య గారు, ఈవిడ గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీలో డిఫేమ్ అయిపోతున్నారు, ఇక ఛాన్సులు రావట్లేదు, ఇండస్ట్రీలో ఇలా ఉంటే మనకు ఇంకా ఛాన్సులు రావు అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో వేలు పెట్టడం, దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయడం, ఇక్కడ మేము కూడా ఉన్నాం అని చెప్పి జనాలకు గుర్తుండేలా ఏదో పని చేయడం. అక్కడ స్వలాభం తప్ప జనాలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా చేయరు. పైగా హిందూయిజం మీద, మన సంస్కృతి పద్ధతుల మీద విరుచుకుపడడం. ఈ క్రమంలోనే ఈవిడ ఒక ట్వీట్ కూడా చేశారు. అదేంటంటే, శివాజీ గారిని మీకు ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా, మీరు లంగోడోలు గట్ట వేసుకుని తిరగండి, ఇలా టీషర్ట్లు, మంకీ క్యాప్ టీషర్ట్లు ఇలాంటివి ఏన్ని వేసుకోవడానికి మీకు వీలు లేదు అని చెప్పి శివాజీ గారిని అన్నారు. ఇక నాకు అనిపించింది ఏంటంటే, అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలి అనేది శివాజీ గారు చెప్పడానికి అర్హత లేనప్పుడు, శివాజీ గారు ఏ బట్టలు వేసుకోవాలన్నది మీకు కూడా చెప్పడానికి అర్హత లేదు. ఇప్పుడు నాన్ వేషన్ గురించి మాట్లాడదాం. నాన్ వేషన్ చేసే ప్లాన్ ఎలా ఉంటుందంటే, చాలా రోజుల పాటు వీడియోస్ పెట్టకుండా సైలెన్స్గా ఉంటాడు. ఆ తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీని పట్టుకుని దాన్ని హైలైట్ చేసి ఆ తర్వాత వీడియోలు పెట్టడం, దాని మీద ఎంతో కొంత డబ్బు సంపాదించడం. లాస్ట్ టైం మీరు గమనిస్తే బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఇదే చేశాడు. బెట్టింగ్ యాప్స్ గురించి బయటికి తీసుకొచ్చాడు, చాలామందిని ఎలకొడక, తర్వాత వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కల్ని చాలామందిని తిట్టాడు. అప్పుడు జనాలు సపోర్ట్ చేసుకొచ్చారు. దానివల్లే ఇప్పుడు కూడా ఇలాగే తిడుతున్నాడు. ఇప్పుడు కూడా జనాలు సపోర్ట్ చేసుకొస్తారేమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ జనాలు దీనికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది.
అదే క్రమంలో శివాజీ గారిని చాలా దారుణంగా తిట్టాడు. వాళ్ళ అమ్మలను తిట్టడం, వాళ్ళ అక్కను తిట్టడం, ఇలా చాలా విషయాలు చేశాడు. శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. రీసెంట్గా ఇన్స్టాలో నాన్ వేషన్ ఒక వీడియో పెట్టాడు. మన అమ్మ అని చెప్పి హిందూ హిందూ అని చెప్పి పదే పదే హిందూ 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారు. మాతని మన అమ్మ మా అమ్మరా అని చెప్తూ 8 మంది హిందూ అబ్బాయిలు ఒక ఆవును రేప్ చేశాడని చెప్పాడు. అసలు ఆధారాలు ఏవి? అసలు అలాంటి కేసే జరగలేదు ఇండియాలో. అదేంటో నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు హిందుత్వం మీద పడ్డం అంటే హిందుత్వం అంటే ఎవడో ఏం చేయలేడు, ఎవడో కూడా పట్టించుకోడు, మిగతా మందల మీద పడితే బ్యాగ్ చెక్కేస్తారని, అంతే కదా. పైగా దీంట్లో గరికపాటి గారిని లాగడం. గరికపాటి గారు చెప్పే సందర్భం వేరే, ఆయన చెప్పే సందర్భం వేరే. ఆ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, చెప్పారు, అది అయిపోయింది. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పమన్నారు. చాలా విషయాలు అయిపోయాయి. ఎప్పుడో పాత వీడియో ఇది. దాన్ని పట్టుకొని ఇప్పుడు వచ్చి ఆయన గురించి మరీ దారుణంగా. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. హిందువులే కాదు, చాలా మంది ఇతర మతస్థులు కూడా గరికపాటి గారిని నమ్ముతారు, ఆయన చెప్పే మాటలను వింటారు. ఆయన హిందుత్వ గురించే కాదు మిగతా విషయాల్లో కూడా ఆయన్ని మంచిగా ఫాలో అవుతారు. అలాంటి ఆయన్ని పట్టుకుని, ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని పట్టుకుని నువ్వు విపరీతంగా దీని గురించి ఏ హిందువు కూడా మాట్లాడట్లేదు. అసలు ఎందుకు మాట్లాడలేదో తెలియదు. ఇదే విషయం మిగతా మతాలతో చేయమని చెప్పండి, చేయరు. ఎందుకంటే ఒంగోబెట్టి కోసేస్తారు బ్యాక్ సైడ్. నేను కూడా ఇలాంటి విషయాల్లో బూతులు మాట్లాడొచ్చు, కానీ నా సంస్కారం, నా పద్ధతి నాకు తెలుసు. అందుకని ఎటువంటి బూతులు కూడా మాట్లాడను. మనోడు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, హిందుత్వాలో ఉంటూ చీరలు కట్టుకోమని చెప్తూ చాలా సంస్కారంగా ఉంటున్న వారి మీద ఎక్కువ రేపులు జరుగుతున్నాయి, మిగతా వారి మీద ఎక్కువ రేపులు జరగట్లేదు. వాళ్ళకి తల్లేదో చెల్లేదో తెలుసు, కానీ చాలా పద్ధతిగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర రేపులు జరగట్లేదు, మన దగ్గర ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఒక ఫేక్ ప్రాపగండాను క్రియేట్ చేశాడు. ఇది ఫేక్ అని చెప్పి నాకైతే చాలామంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి చెప్తున్న మాటల్లోనే మీరు వినండి. అయితే మిగతా టాప్ కంట్రీస్ది కూడా వినండి. అమెరికాలో 1,25,000 జరిగాయి, ఇంగ్లాండ్లో 71,000, స్వీడన్లో 10,000 జరిగాయి. ఇక వీళ్ళందరి ఫేవరెట్ కంట్రీ అయిన థాయిలాండ్లో 2,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ అన్ని దేశాల్లో మన ఇండియా చాలా పెద్దది. మన పాపులేషన్ దాదాపు 140 కోట్లు. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో 30,000 ఇన్సిడెంట్లు జరిగితే కేవలం 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో 1,00,000 కన్నా ఎక్కువ కేసులు జరిగాయి. ఇప్పుడు చెప్పండి, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా వెనకబడిపోయింది. విపరీతంగా హిందువులే కావాలని ఎలా రేపులు చేస్తున్నారు, బాగా ఎక్కువ రేపులు జరిగిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఆన్ రికార్డ్స్ ఎప్పుడు ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. పైగా మనోడు తీసుకొచ్చిన ఇంకో ఫేక్ ప్రాపగండా ఏంటంటే, హిందూ దేవాలయాల మీద అశ్లీలమైన చిత్రాలు ఉన్నాయి, సో హిందూ గుళ్ళని కూల్చేయండి. కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదేంగు ప్రతి గుడి మీద. అసలు హిందూ గుళ్ళని కూల్చేయమని చెప్పడానికి నువ్వెవడవు? అసలు అలా చెప్పడానికి ఎవ్వడికి కూడా అర్హత లేదు. అసలు ఆ పెట్టే కాన్సెప్ట్ కూడా వేరే. నువ్వు గుళ్ళోకి వెళ్ళేటప్పుడే అలాంటి అశ్లీలమైన ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకుని దేవుడి దగ్గరికి స్వచ్ఛంగా రా అని చెప్పడానికి అది ఆ కాన్సెప్ట్. దాని గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అది సెపరేట్ వీడియో అవుద్ది. అసలు ఎక్కడ విషయం ఎక్కడ వరకు తీసుకొచ్చారు? శివాజీ గారు స్టేజ్ మీద ఏదో 2 మాటలు తప్పుగా మాట్లాడినందుకు ఎంతవరకు తీసుకొచ్చారు? అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదైనా చేయొచ్చు, మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం హిందుత్వాన్ని ఎన్ని మాట్లాడినా అనొచ్చు, కానీ ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛ, ఎవడు ఏం పీకలేడు అనే ఆలోచనలో ఉన్నారు. శివాజీ గారు చాలాసార్లు దీన్ని ఎక్కడితో వదిలేండి అని చెప్పి చాలాసార్లు అన్నా సరే ఎవరు కూడా వదలట్లేదు. ఎందుకంటే వదిలేస్తే మన ఆటలు సాగవు కదా. సో ఇలాంటి ఫేక్ ప్రాపగండాస్, చెత్త కాంట్రవర్సీస్ మీద కాకుండా మీ టైంని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ మీద పెట్టండి. ఇదే నేను చెప్పాలనుకుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.